మనము దేవుని పిల్లలమే. దేవుని యొక్క మందిరానికి వెళుతున్నాం. దేవుని యొక్క ఆలయంలో చాలా చక్కగా, చాలా వినయంగా మంచి మంచి సంగతులు చెప్పినట్లు, చాలా విషయాలు భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నట్లు, మంచి బోధకుల్లాగా మన మధ్యలో మరి బోధించుచున్న వారిని దేవుని మందిరాల్లో చాలా చాలా మందిని చూస్తూ ఉన్నాం. వాళ్ళ వలన చాలా ప్రమాదం ఉందని కూడా పరిశుద్ధుడైన ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రమాదం అంటే, వీళ్ళు చాలా వినయంగా కనిపిస్తారు, చాలా భక్తి కలిగిన వారిలాగా మంచి మాటలు చెప్పినట్లుగా కనిపిస్తారు, కానీ వారిలో క్రీస్తు బోధ ఉండదండి. అనగా క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, సంఘము శరీరముగా ఉన్నది. శిరస్సు నుండి ప్రతి మాట శరీరము ఏ విధముగానైతే నెరవేరుస్తూ ఉంటుందో, ప్రతి మాట లేక ప్రతి ఆజ్ఞను పాటిస్తూ ఉంటుందో, అలాగుననే ప్రభు అయిన క్రీస్తు ఆయన బోధను బోధించువారు వారు మాత్రమే క్రీస్తు చిత్తాన్ని, క్రీస్తు ఉద్దేశాన్ని, క్రీస్తు రాజ్య సంబంధమైన సంగతులను స్పష్టముగా తెలియచేసి సంఘాన్ని బలపరచగలరు. వాటి ద్వారా వృద్ధి పొంది ఆత్మీయ జీవితంలో అంతకంతకు అభివృద్ధి పొంది మరణించేలోగా సంపూర్ణ సిద్ధి పొందిన వారిగా తయారయ్యే చక్కని పద్ధతిని ప్రభు ఏర్పాటు చేస్తే, ఈనాడు అనేకులు వారి వారి యొక్క శరీర సంబంధమైన మనస్సు వలన ఊరికే ఉప్పొంగుచు చెప్పకూడని మాటలు చెప్పుకుంటూ చెప్పవలసిన క్రీస్తును గురించిన సత్యాన్ని ప్రకటన చేయకపోవట చేత ఈనాడు క్రైస్తవ్యం అంతా కూడా బలహీనపరచబడిపోతుంది. శిరస్సు లేని మొండమంటారు సోదరులారా, ఆ విధంగా ఉన్నాయి. కానీ సంఘాలు శిరస్సు కలిగి అనగా క్రీస్తును కలిగిన సంఘాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. అక్కడ ఏ శరీర సంబంధమైన కార్యాలు జరగవండి. ఎక్కడైతే ఇలాంటి బోధకులు ఉన్నారో వాళ్ళు మీ యొక్క విలువైన బహుమానాన్ని అపహరిస్తారు అని చెప్పాడు. మీ బహుమానం అనగా మీ రక్షణను వాళ్ళు అపహరించేస్తారు సోదరులారా. మీరు ఏదో బోధకులు అనుకుంటున్నారు, కానీ నిన్ను అంతకంతకు భక్తిహీనులుగా, పనికిరాని వారిగా చేసి నిత్య అగ్నికి తోలివేస్తారని కూడా గ్రహించండి. అందుకే ప్రభు అయిన క్రీస్తు పరలోకంలో నుండి ఆయన యొక్క చిత్తాన్ని స్పష్టంగా తెలియచేయటానికి అపోస్తుల ద్వారా ఎన్నో సంగతులను మనకు బోధిస్తూ వచ్చాడు. అయితే మీరు ఈ దినాన ఆత్మీయ జీవితంలో నష్టపోకుండా శిరస్సును కలిగిన బోధలతో ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందుతారని ఆశిస్తున్నాను.